అరే సముద్రం చూసినావారా ఎంత అందంగా ఉంది. ఎందుకో నాకు ఇందులో దూకి సాగొద్దురా. మన మీద మన అమ్మ నాన్న చాలా ఆశలు పెట్టుకుర్రా. అవునరా, మీరు పెద్ద అయినాక ఏమవుతారా? నేనైతే డాక్టర్ అవుతారా. నేనైతే ఫారెన్ ఇంజనీరింగ్ చేస్తారా. నేనైతే పెద్ద బిజినెస్ మ్యాన్ అవుతారా. ఇగో మనం అనుకున్న అన్ని సాధించి 10 years తర్వాత మనం ఇదే పేస కలుద్దాం రా మళ్ళా. వస్తున్నా, అయిపోయింది. లాస్ట్ ఒకటే ఉంది. పాసాలు సింకులో పెట్టు, వచ్చి పంపుతా. బిజినెస్ మ్యాన్ అయిదాం అనుకున్నా, లాస్ట్ బటర్ ఈసారి కూడా నా వీసా క్యాన్సిల్ అయిపోయింది. ఇక నాకు అసలు వీసా రాదు, కానీ నేను పోయి లేబర్ పని చేసుకుంటా. ఇక तो एक फुल बारे तांदूर चिकन ला रे. రెండు ఐదు తీసుకురా. మా నా వీసా ఎట్లా రిజెక్ట్ అయింది. మనం బిజినెస్ పెట్టి మంచి స్థాయికి మంచిది ఇచ్చిన సరుకు శీలావతి అప్పుడు ఫుల్ పైసలు వస్తాయి. ఫుల్ అయిపోయింది మనకు. గిన్నెలు సింకులై వస్తురా. వచ్చి అడుగుతున్నా బతికే గిన్నెల బతికే. అరే మస్తు ఆయనరా, మస్తు. అరే ఎట్లా వస్తున్నారా? అరే ఎలా డాక్టర్ అరే ఏమైంది దెబ్బలేంది రక్తమైంది. అరే మీరేందా దెబ్బలేంది రక్తమైంది. ఫస్ట్ మీకు ట్రీట్మెంట్ చేస్తారు. ముఖమంతా ఖరాబ్ అయింది డాక్టర్. అరే ఏమైందిరా 10 సంవత్సరాలతో మనం మంచి కలుద్దాం అనుకున్నాం. ఈ దెబ్బలతో రక్తమైంది. మీరు ఏం 10 సంవత్సరాలు ఏమోరా, నా బతుకంతా బట్టలు నిండు అవుతుంది. అవునరా, నువ్వు ఇట్లా సక్సెస్ అవ్వవు. నేనారా. ఫ్లాష్ బ్యాక్. లాస్ట్ ఇయర్ 31st December నైట్ మీకు గుర్తుందా? అందరూ న్యూ ఇయర్ సెలబ్రేషన్లో బిజీగా ఉన్నారు. బయట పటాకులు కూడా కలుస్తున్నారు, పార్టీస్ కూడా చేసుకుంటున్నారు. కానీ కొందరు మాత్రం ఈ కొత్త సంవత్సరం ఏదో ఒకటి చేయాలని, జిమ్కి వెళ్ళాలని, కొత్త స్కిల్స్ నేర్చుకోవాలని, డబ్బులు సంపాదించాలని, స్టడీస్ పైన ఫోకస్ చేయాలని, ఫైనల్లీ ఈ ఇయర్లో ఏదో ఒకటి సాధించాలని కోరుకున్నారు. కానీ నెక్స్ట్ డే ఏం కాలేదు, తర్వాత రోజు కూడా ఏం కాలేదని మళ్ళీ కూర్చొని హౌ టు అచీవ్ యువర్ గోల్స్, హౌ టు ఫోకస్ ఆన్ సో అండ్ సో థింగ్, ఇదేలా చేయాలి అదేలా చేయాలని యూట్యూబ్లో వీడియోస్ మాత్రం చూసుకుంటూ అప్పటి నుంచి ఇప్పటి వరకు కూర్చొని ఉన్నారు. అంతే కదా. కానీ ఒక ఇంపార్టెంట్ థింగ్ను మాత్రం మనం మిస్ అయిపోయినాం. అదే హౌ టు అన్లాక్ యువర్ బ్రెయిన్ అని. మనం ఫిట్ అవ్వాలని అనుకుంటాం కానీ జిమ్కు వెళ్ళాం. డబ్బులు సంపాదించాలని అనుకుంటాం కానీ కొత్త స్కిల్స్ నేర్చుకోవడానికి ప్రయత్నించాం. మీరు ఏదైనా వర్క్ చేయాలనుకుంటున్నారో, అంటే లైక్ మీ గోల్స్ ఏంటి, ఎలాంటి లైఫ్ మీకు కావాలో ఒక్కసారి ఆలోచించండి. మీరు మీ డ్రీమ్స్ని ఫుల్ఫిల్ చేసుకోవడానికి కన్సిస్టెంట్గా యాక్షన్ తీసుకోవడం అనేది లేదు. ఈ మధ్యకాలంలో యాక్షన్ తీసుకోకుండా మనల్ని ఎవరు ఆపుతున్నారని అంటే సింపుల్, మిమ్మల్ని మీరే ఆపుకుంటున్నారు. ఈ విషయం అందరికీ తెలుసు కానీ ఎవరికి వినడానికి అనేది నచ్చదనమాట. ఎందుకంటే వాళ్ళ మైండ్ సెట్లో ప్రాబ్లం ఉందని ఎవరు కూడా యాక్సెప్ట్ చేయడానికి రెడీగా లేరు. మీ దగ్గర ఐడియాస్ ఉన్నాయి, ప్రాపర్ ప్లాన్స్ కూడా ఉన్నాయి, ఎన్నో యూట్యూబ్ వీడియోస్ చూసి బుక్స్ అనేది చదివి నాలెడ్జ్ అయితే గెయిన్ చేసుకున్నారు. కానీ యాక్షన్ తీసుకోవడంలోనే ప్రాబ్లం వస్తుంది. ఇలా ఎందుకు జరుగుతుంది అని అంటే వాళ్ళ దగ్గర thousands of reasons అనేది ఉన్నాయి. లైక్ కొంతమంది దగ్గర టైం లేదు, కొంతమంది దగ్గర మోటివేషన్ లేదు, కొంతమంది అయితే నాకు సరైన ఎన్విరాన్మెంట్ లేదు, ఇంకో కొంతమంది దగ్గర డబ్బులు లేవు, ఇంకొంతమంది నా దగ్గర మంచి హెల్త్ కూడా లేదు. ఇలా ఏవేవో రీజన్స్ చెప్పుకుంటూ వస్తుంటారనమాట. కానీ వాళ్ళ మైండ్ మాత్రం బాగానే ఉంది. ఇలా రీజన్స్ చెప్పుకుంటూ పోతే నడవదు బాస్. ఎప్పుడైతే ప్రాబ్లం మీరే అని మీరు అర్థం చేసుకోరో అప్పటి వరకు వాటిని సరి చేసుకోవడానికి మీరు ప్రయత్నం కూడా చేయరు. మీ లైఫ్లో ఏదైనా గ్రేట్ అచీవ్ చేయాలంటే మీకు ఫోకస్ అనేది చాలా అవసరం. అది కొన్ని గంటలైనా, కొన్ని డేస్ అయినా, కొన్ని మంత్స్ అయినా, లేదా కొన్ని ఇయర్స్ పట్టినా సరే ఒక్కరి దానిపైన ఫోకస్ అనేది పెట్టండి. వన్ థింగ్ పైనే మీ అన్డివైడెడ్ అటెన్షన్ను ఇవ్వండి. మీరు డిస్ట్రాక్టెడ్గా ఉంటే అవ్వదు. ఇప్పుడు మనం ఫోకస్ అంటే ఏంటో తెలుసుకుందాం. ఒకే టాస్క్ పైన మీ 100% అటెన్షన్ ఇచ్చే ఎబిలిటీని ఫోకస్ అని అంటారు. చాలామంది ఈ సింపుల్ డెఫినేషన్ ఒక ఇంపార్టెంట్ పాయింట్ని మర్చిపోతున్నారు. అదే 100% అటెన్షన్. 0% కాదు, 10% కాదు, 90% కాదు, 99% కాదు, 100% అటెన్షన్. దాన్నే కొన్ని దగ్గర అయితే డీప్ వర్క్ అంటారు ఫోకస్ని, ఇంకొంత దగ్గర అయితే ఫ్లో స్టేట్ అంటారు, ఫ్లో స్టేట్. ఒకవేళ మీ అటెన్షన్ కొంచెం తగ్గిపోయినా మీరు 100% అటెన్షన్ ఉన్న వాళ్ళతో ఓడిపోతారు. 100% అటెన్షన్ ఇవ్వడం ఒక అచీవ్మెంట్ లాంటిది. ఎందుకంటే ఆల్మోస్ట్ అందరూ కూడా డిస్ట్రాక్టెడ్గా ఉన్నారు. ఒకే టైంలో డిఫరెంట్ పనులు చేసే అలవాటు అందరికీ తయారైంది. యూట్యూబ్ వీడియోస్ చూస్తూ కమెంట్ చదవడం, ఈ వీడియో చూస్తుండగానే వేరే వీడియోస్ని స్క్రోల్
చేస్తూ చూస్తూ ఉండడం, ఇంకా స్టడీస్ టైంలో మ్యూజిక్ వినడం, నడుస్తుండగా ఫోన్ని చెక్ చేసుకోవడం లాంటివి. ఈరోజు ఎట్లాంటి పరిస్థితి వచ్చేసిందనంటే ముందేమో ఫోకస్ చేస్తున్నప్పుడు డిస్ట్రాక్షన్ వస్తుండే, కానీ ఇప్పుడు డిస్ట్రాక్షన్ మధ్యలో ఫోకస్ చేయాల్సి వస్తుంది. మొత్తం డిస్ట్రాక్షన్స్కు మెయిన్ కాజ్ మీ ఫోనే. ఇప్పుడు మీ ఫోన్ అనేది ఒక మిషన్ కాదు, అది మీ ఎక్స్టెండెడ్ వర్జన్ లాంటిది తయారైంది. ఎప్పుడైనా మీరు మీ ఫోన్కు దూరంగా ఉంటే మీ బాడీలో ఏదో ఒక పార్ట్ మిస్ అవుతుందని అనిపిస్తుందా? మీ మైండ్ ఫోన్ గురించే ఆలోచిస్తుంది ఆల్వేస్. కొందరు ఇది నమ్మకపోవచ్చు, అందుకే ఒకసారి మీ ఫోన్ను స్విచ్ ఆఫ్ చేసి ఒక రూమ్లో పెట్టండి. 24 అవర్స్ వరకు మీ ఫోన్ని మర్చిపోండి. ఒక గంట సేపు అయ్యేకంటే ముందే మీరు మీ ఫోన్కు ఎంత అడక్ట్ అయ్యారో మీకే తెలిసిపోతుంది. ఫ్యాక్ట్ ఏంటంటే మీరు అడక్ట్ అయింది ఫోన్కి కాదు, ఫోన్ నుండి వచ్చే డిస్ట్రాక్షన్స్కు. మీరు ఈ డిస్ట్రాక్షన్స్ను మైండ్లో ఫీడ్ చేసుకుంటూ పోతే మీ గోల్స్ని అచీవ్ చేయడానికి మీరు చాలా డిఫికల్ట్స్ ఫేస్ చేయవలసి వస్తూనే ఉంటుంది. అలానే ఈ వీడియో కూడా ఇప్పుడు వదిలేసి కొంతమంది వేరే పనులు చేయడం ఆల్రెడీ స్టార్ట్ చేశారు. ఇలా ఎందుకు జరుగుతుందనంటే ఈ అడిక్షన్ను స్టాప్ చేయడానికి మీరు ఒక 30 డేస్ ప్రోటోకాల్ని అనేది ఫాలో అవ్వండి. ఈ 30 డేస్ వరకు మీరు రోజు మీ డేను 30 మినిట్స్ ఇంటూ 30 మినిట్స్ సెగ్మెంట్లో డివైడ్ చేసుకోండి. అంటే ప్రతి 30 మినిట్స్కు మీరు లాస్ట్ 30 మినిట్స్లో ఏం చేశారు అనేది రాయండి. 1 month తర్వాత ఈ నోట్స్ అనేది చూసుకోండి. తర్వాత మీకే తెలుస్తుంది మీరు మీ టైం ఎక్కడ వేస్ట్ చేస్తున్నారని. ఒక క్లియర్ డాటా అనేది కూడా ఉంటుంది. దాని తర్వాత మీ లైఫ్లో ఏదైతే టైం వేస్టర్స్ ఉన్నాయో వాటిని తీసేయండి. ఫర్ అన్ ఎగ్జాంపుల్, మీరు ఈరోజు సాయంత్రం ఫోన్లో ఒక గేమ్ అనేది ఆడుకుంటున్నా కూర్చున్నారు అనుకోండి, ఆ గేమ్ అనేది డిలీట్ చేసి పడేసండి. ఎందుకంటే ఎక్కువ టైం దానికే ఇచ్చారు, అది టైం వేస్ట్ కాబట్టి. కొంచెంసేపే ఆడినే కదా, ఉండని కదా అంటే కుదరదు. ఇట్లాంటి పాయింట్లెస్ మాటలు అనేది వదిలేసి గేమ్ని డిలీట్ చేయమని పర్మనెంట్గా డిలీట్ చేసి పడేసండి. ఒకవేళ మీరు మీ లైఫ్లో సీరియస్ అవ్వాలనుకుంటే సీరియస్ యాక్షన్ తీసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు నెక్స్ట్ పాయింట్ ఏంటంటే యు ఆర్ కన్ఫ్యూజ్డ్. ఎస్, మీకు ఏం కావాలో మీకే తెలియకుంటే నెక్స్ట్ ఏం చేయాలో మీకే అర్థం అవ్వదు. ఈ వరల్డ్లో చేయడానికి చాలా పనులు అనేది ఉంటాయి. ఏది చేయాలో తెలియక మీరు కన్ఫ్యూజ్గా ఉంటారు. ఇదే కన్ఫ్యూజన్లో చాలామంది వాళ్ళ లైఫ్ని స్పెండ్ చేస్తున్నారు, టైం వేస్ట్ చేస్తున్నారు. కొందరేమో రాంగ్ థింగ్స్ చేసి మళ్ళీ జీవితంలో చాలా రిగ్రెట్గా అనేది ఫీల్ అవుతారు. కొందరికి లైఫ్లో ఏం చేయాలో ఐడియా అనేది ఉంటుంది, కానీ వాళ్ళు కూడా ఎప్పుడు యాక్షన్ తీసుకోరు. లైఫ్లోని ఈ స్టేజ్లోని యాంటీ జోన్ అని అంటారు. ఏదో ఒకటి సాధించాలి, ఏం సాధించాలో తెలియదు కాబట్టి వాళ్ళు ఏం చేయకుండా కూర్చుంటారు. దీన్ని కూడా యాంటీ జోన్ అని అంటారు. దీని నుండి బయటికి రావాలంటే సింపుల్ థింగ్ అనేది చేయాలి. అదేంటంటే మీ జోన్ను మానిటర్ అనేది చేయాలి. మీ ఫేవరెట్ సూపర్ స్టార్స్, ఫేమస్ పర్సన్స్ ఎవరైతే ఉంటారు కదా, అథ్లీట్స్, ఇన్వెంటర్స్, బిజినెస్ మ్యాన్స్, వాళ్ళందరూ కూడా ఒక జోన్లోనే అనేది ఉంటారనమాట. 1989లో జరిగిన ఒక స్టడీ ప్రకారం జోన్లో హ్యూమన్ హ్యాపీనెస్ 3000% వరకు పెరిగిపోతుందనంట. ఈ జోన్లో ఏముంటుందని ఆలోచిస్తున్నారో, ఇదేదో కొత్త విషయం కాదు, ఇది చాలాసార్లు మీరు ఎక్స్పీరియన్స్ చేసే ఉంటారు. మీరు ఏదైనా ఒక వర్క్లో లైక్ స్టడీస్లో కంప్లీట్గా బయట ప్రపంచంలో కనెక్షన్ లేకుండా ఒకేసారి ఫోకస్గా పెట్టి ఉంటారు కదా, లేదా అది ఇంట్రెస్టింగ్ గేమ్లో అయినా, మూవీలో అయినా, స్పోర్ట్స్లో అయినా కంప్లీట్ ఫోకస్ చేసి ఉంటారు కదా. ఇలాంటి 100% అటెన్షన్ మరియు 0% డిస్ట్రాక్షన్ను మీ గోల్స్ పైన కూడా సాధించడంలో పెట్టండి. మీ డెస్టినేషన్ ఏంటి, మీ గోల్స్ ఏంటో ప్రాపర్గా తెలుసుకోండి. ప్రతి దాన్ని కాంప్లికేట్గా చేసుకునే అవసరం అనేది లేదు. మీ సింపుల్ గోల్ ఏంటో ఆలోచించండి. కరెక్ట్ ఆన్సర్ దొరికే వరకు అనేది మిమ్మల్ని మీరే ప్రశ్నించుకోండి. వన్స్ ఆన్సర్ దొరికిన తర్వాత ఆ గోల్ని చేరుకోవాలంటే ఏం చేయాలో ఫిగర్ అవుట్ అనేది చేయండి. ఈ స్టెప్స్ను కన్సిస్టెంట్గా ఫాలో అవ్వండి. ప్రతిరోజు ఈ స్టెప్ వైపు యాక్షన్ తీసుకుంటూ ఉంటే మీరు మీ గోల్స్ని అచీవ్ అయ్యే వరకు ఒకే జోన్ అనేది ఉంటారు. మంచి బాడీ కావాలంటే కన్సిస్టెంట్గా జిమ్కి అనేది వెళ్ళాలి. డబ్బులు సంపాదించాలంటే కన్సిస్టెంట్గా వర్క్ అనేది చేయాల్సిందే. స్టడీస్లో టాప్ చేయాలంటే చదవాల్సిందే. మీకు నాలెడ్జ్ ప్రాబ్లం లేదు, కానీ ఎగ్జిక్యూషన్ ప్రాబ్లం ఉంది. ప్లాన్ అయితే చేస్తారు, కానీ కన్సిస్టెంట్గా యాక్షన్ తీసుకోవడంలో ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు. దీనికి మీ డైట్ కూడా ఒక మెయిన్ రీజన్ అవ్వచ్చు. మన హ్యూమన్ బాడీ ఇన్పుట్స్ అండ్ అవుట్పుట్స్ పైనే వర్క్ అనేది చేస్తుంది. మీరు ఏదైతే తింటారో, తాగుతారో, ఈ ఇన్పుట్ యొక్క డైరెక్ట్ ప్రభావం మీ అవుట్పుట్ పైన కూడా పడుతుంది. మీరు ఎలా ఆలోచిస్తారో అలానే అవుతారు కదా. అలాగే మీరు ఏం తింటే మీకు థాట్స్ కూడా అలానే వస్తాయి. అన్హెల్తీ జంక్ ఫుడ్ తింటే మీ మైండ్లో చెత్త థాట్సే వస్తాయి. ఒకవేళ మీరు మీ లైఫ్లో బెటర్ అవుట్పుట్ కావాలంటే మీ ఇన్పుట్స్ని కూడా బెటర్ చేసుకోండి. ఈట్ వెల్, స్లీప్ వెల్ అండ్ రిపీట్ ఇట్.
ఇలా చేయండి, మీ మైండ్ అన్లాక్ అనేది అవుతుంది. కన్సిస్టెన్సీని మెయింటైన్ చేయండి, మిమ్మల్ని మీరు బెటర్ చేసుకోండి, మీ గోల్ సాధించడానికి యాక్షన్ తీసుకోండి. అలానే ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ అనిపిస్తే లైక్ చేసి అందరితో షేర్ చేయండి. ఏ పని చేసినా 100%తో ఈ రోజు నుంచి ఫోకస్ పెట్టి చేయండి. ఈ వీడియో చూసిన తర్వాత ఈ 100% ఫోకస్ గురించి అర్థమైతే చాట్ బాక్స్లో కామెంట్ బాక్స్లో 100% ఫోకస్ అని టైప్ చేయండి. నాకు కూడా అర్థమవుతుంది. వీడియోని కూడా లైక్ చేసి చాలామంది ఫోకస్ లేని వాళ్ళతో షేర్ చేయండి. అంటిల్ దెన్ సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో. నేను మీ వేణుకళ్యాణ్ సైనింగ్ ఆఫ్. టేక్ కేర్, బై బై, జై హింద్.